హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రజని. ఈరోజు వీడియోలో మనం చిలకడ దుంప, అదేనండి మా సైడ్ అయితే ఎర్రదుంప కర్రీ అండి. ఈ కర్రీ ఆరోగ్యానికి ఆరోగ్యము, అలాగనే టేస్ట్కు టేస్ట్ అండి. తమిళనాడు సైడు ఇలా వండేసుకుంటారు. చాలా టేస్టీ అయిన కర్రీ. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా చూడండి, నేను చూపించే చిలకడ దుంపలు. ఈ చిలకడ దుంపల్ని తీసుకొని మీరు కొంచెం అక్కడక్కడ వేళ్ళు ఉన్నాయి, అందువలన నేను లైట్గా గీసేసాను. మీరు వేలు లేకపోతే అలా ఉంచేయండి. చక్కగా నీట్గా కడుక్కోవాలి. ఇలా నీట్గా పీలర్తో నేను లైట్గా కట్ చేశానండి, ఎక్కడ మట్టి గట్ట ఏమైనా ఉంటుందేమో అనేసి. ఇలా అన్నీ తీసేసుకోవాలి. ఇవి ఇలా తీసిన తర్వాత నీటిలో వేసుకుందామండి. ఈ చిలకడ దుంపలన్నీ నీటిలో వేసుకుందాం. ఇలా నీటిలో వేసుకొని 2-3 సార్లు నీట్గా కడుక్కుందామండి. ఇలా నీటిలో కడుక్కున్న తర్వాత ఇప్పుడు చూడండి, నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి. అదే దాని చిగురును 2 చిగుర్లు కట్ చేసిద్దామండి. ఇవి కట్ చేసిన తర్వాత ఇలా సన్నంగున్నవి అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. కొంచెం లావుగా ఉన్నాయనుకోండి, చూడండి, ఒకటిని 2 భాగాలుగా కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేయడం కొంచెం కష్టం, పదునైన చాకుతో కట్ చేసుకోండి. అదిగోండి, వాళ్ళ లావుగా ఉండే వాటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీటినన్నిటినీ నీటిలో వేసుకుందాం. ఇలా నీటిలో వేసుకొని సైడ్కి ఉంచుకుందామండి. ఇప్పుడు మనం ఒక చింతపండుని కాస్త నానబెట్టేసుకుందాం. ఫస్ట్ చింతపండుని కడుక్కుందామండి. కడిగేసిన తర్వాత వేరే వాటర్ వేసేసి నానబెట్టుకుందాం. ఉల్లిపాయలని కట్ చేసుకుందాం. 2 ఉల్లిపాయలు అయితే సరిపడుతాయండి దీనికి. ఉల్లిపాయల మీద తొక్కలు తీసుకోవాలి. ఇలా తొక్క తీసేసిన తర్వాత చక్కగా కట్ చేసుకుందాం. అన్నీ కొంచెం పెద్ద ముక్కలనే కట్ చేసుకునే ప్రాబ్లం ఏం లేదండి. చక్కగా కట్ చేసుకొని అలానే మనం పచ్చిమిరపకాయలను తీసుకొని అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించిన తర్వాత పాన్ వేడయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. అలానే ఈ వీడియో కింద లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటాయి, క్లిక్ చేయండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, అలానే ఆవాలు, కొంచెం శనగపప్పు కూడా వేసుకుందాం. ఇవన్నీ కాస్త వేగాక ముందుగా కట్ చేసిన ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలని అందులో వేసుకొని వేపుకుందామండి. ఇవి వేగేలోపు మనం టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇది గ్రేవీ కూర కాబట్టి టమాటా పెద్ద సైజు కట్ చేసినా ప్రాబ్లం ఏమి ఉండదండి. కొన్నిటికి మనం చేసే కట్ చేసిన బట్టి కూడా కూర టేస్ట్ మారిపోతుందండి. ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ. ఇదిగోండి, ఉల్లిపాయలు ఇలా ఏగుతూ ఉంటాయి. మనం అడుగు ఎక్కడ మాడిపోకుండా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలను కూడా వేసుకుందాం. వేసుకొని కొంచెం కరివేపాకు,
వేసుకున్న తర్వాత మనం ఇది ఏగుతూ ఉండగా మనం ఇందులో కొంచెం కారాన్ని వేసుకుందాం. కారం వేసుకొని మళ్ళీ మొత్తం గరిటతో చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు చిలకడ దుంపల్ని వేసుకుందామండి. చిలకడ దుంపలు లేదా ఎర్ర దుంపల్ని ఈ తాలింపులో వేసుకోవాలి. చిలకడ దుంపలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. కొంతమందికి అరికాలలో మంటలు ఉంటాయి కదండి, కొంతమందికి వాళ్ళు చిలకడ దుంపని తీసుకోవడం వలన వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వలన ముక్క మెత్తపడుతుంది. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మరలా మూత తీసేసి చూద్దాం. 5 నిమిషాల తర్వాత కొంచెం బెల్లం వేసుకుందామండి. అలానే టమాటాలని కూడా వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకొని మళ్ళీ ఇలా మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచాలండి. ఈ టమాటా అంతా గ్రేవీ లాగా అయ్యే వరకు ఉంచాలి. అలానే ముక్క మెత్తపడే వరకు. ఇదిగోండి మొత్తం టమాటా అంతా వాటర్లా వచ్చింది చూసారా. ఇలా వచ్చే వరకు చక్కగా కుక్ చేసుకోవాలి మూత పెడుతూ మధ్య మధ్యలో. మనం ఎక్కడ అడుగు మాడిపోకుండా చక్కగా కలిపేసుకోవాలి. టమాటానంతటిని ఇచ్చేయాలి. ముక్క ఉడికిందా లేదో చెక్ చేస్తూ ఉండాలి. చిలకడ దుంప కాస్త గట్టిగా ఉంది కదా, ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఇలా ఉంచిన తర్వాత మనం కొంచెం అండి ఈ టైంలో ఎల్లుల్లిపాయల్ని చెదగొట్టి వేసుకున్నాం అనుకోండి, మంచి సువాసన వస్తుంది, చాలా బాగుంటుంది. ముక్క లైట్గా మెత్తబడింది. మనం కొంచెం మెంతి కూర లేదా మెంతులున్నే వేసుకున్నాం అనుకోండి, ఇది మెంతి పొడి అండి. ఇలా వేసుకున్నాం అనుకోండి కూర చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇవి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని తెచ్చుకుంటామండి. ఈ చింతపండుని ఇందులో గుజ్జు తీసేసి కలిపేసుకోవాలి. మొత్తం పిండుకోవాలండి గుజ్జు తీసేసి. ఆ ముక్కలు ములిగేటట్టుగా ఆ చింతపండు జ్యూస్ని వేసుకుందాం. ఇలా వేసుకొని నీట్గా కింద నుంచి మీద వరకు కలుపుకోవాలండి. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి స్టవ్ని. మళ్ళీ మూత తీసి చూద్దాం. ఈ జ్యూస్ లాగా ఉంది కదండి, కాస్త దగ్గరికి అయితే కూర ఎంత బాగుంటుందో మీరు ఒకసారి ట్రై చేయండి. అది దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టుకుంటూ అలానే కలుపుకుంటూ ఉండాలి. ఇగోండి దగ్గరికి అవుతుంది కదా, ఈ టైంలో మనం ఇంటి దగ్గర చేసిన మసాలా పొడిని వేసుకున్నాం. మళ్ళీ మసాలా అంతా నీట్గా కలిపేసుకోవాలి. ఎంతో రుచికరమైన అలానే ఆరోగ్యం ఇచ్చే చిలకడ దుంప లేదా ఎర్రదుంప కర్రీ దగ్గరికి వచ్చేసిందండి. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరందరూ సీజనల్ వారీగా దొరుకుతాయి కదండి, ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా నాకు కామెంట్ చేయండి. ఇగోండి ముక్క మెత్తగా అయిపోయింది కదా, ఇంకా మనం స్టవ్ బంద్ చేసేయచ్చు. చాలా రుచికరమైన చిలకడ దుంప లేదా ఎర్రదుంప కర్రీ
రెడీ అండి. మీ సైడ్ ఈ దుంపని ఏమంటారో మీరు కామెంట్ చేయండి. నిజంగానే రుచి మాత్రం చాలా బాగుందండి. మీరందరూ ఒకసారి ట్రై చేయాలని కోరుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ.